షోలో ఒకసారి చాలా షార్ట్ లెంగ్త్ తీసుకొచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. కూర్చోడానికి లోపల కాలు మీద కాలేసుకుంటూ కింద ఏమన్నా అంటే ఆవిడ లో వస్త్రాలు ఏమన్నా కనపడతాయేమోనని. నీకు అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు అంత సిగ్గుపట్టుంది దేనికమ్మా, మామూలుగానే కూర్చోవచ్చు కదా అని నేను అనేది. ఆవిడ నిజంగా స్వేచ్ఛగా ఫీల్ అయితే ఆవిడ ఎలాగైనా కూర్చోవచ్చు. దాన్ని మళ్ళీ కూర్చోవడానికి కాలు మీద కాలేసుకోవడానికి, కాలు మీద కాలేసుకుంటే మళ్ళీ కెమెరామెన్ ఏమైనా క్యాప్చర్ చేస్తాడేమో అన్న సిగ్గుపట్టడం దేనికి, నీ స్వేచ్ఛగానే నువ్వు ఉండు అని ఇదన్నమాట అండి. వాళ్ళు ఏంటంటే చాలామంది ఏంటంటే సోషల్ మీడియాని ఒక పావులాగా వాడుకోవటం లేదా తప్పుదోవ పట్టించడమే, అంటే రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. అంటే అనసూయ గారిది పాత వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో అంటే నేను కట్టుకున్న మొగుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నా అన్నలు తమ్ముళ్ళే. సో వాళ్ళు నన్ను నగ్నంగా చూసినా వాళ్ళకి ఏమీ కాదు, అవ్వదు కూడా అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చాలా తప్పమ్మ అది. ఎందుకంటే నేను నా మొగుడు లేదా ఎవరన్నా తప్ప మిగిలిన వాళ్ళు వేరే ఎవరు చూసినా అన్నదమ్ములు అంటున్నావు. అది నీ ఇంట్లో నీ పడగదిలో చూపించు, అప్పుడు నీ మొగుడే చూస్తాడు. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికే కళ్ళు ఉంటాయి, అందరూ చూస్తారు. అందరూ చూసినప్పుడు వాళ్ళని నా మొగుళ్ళు అని అనుకో, లేదా ఆడికి కనపడకుండా నువ్వు కప్పుకున్నా తిరుగు, ఇంతే కదమ్మా. అంతకంటే ఏం చెప్పలేము మనం. ఎందుకంటే పబ్లిక్ వచ్చినప్పుడు అందరికీ కనపడకుండా తిరగాలి, లేదా అందరికీ కనపడేటట్టు తిరిగితే కనుక ఇంకా వాళ్ళని నా అన్నలో తమ్ముళ్ళు అనుకోకూడదు. అది నీ తప్పు. అది ఎవరో మూసుకోరండి. ఆవిడ గురించి మూసుకోవాల్సిన అవసరం నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడు ఏదో ఒక సినిమాలో రాస్తారని చెప్తాడు, కావాలని చూపిస్తారు, చూస్తే ఎడుతారు అని. అవునా కదా, కావాలని చూపిస్తారు కానీ మనం చూస్తే ఏడుస్తారు. అది కూడా ఒక ఇండైరెక్ట్ అప్రోచ్మెంటే. ఇది మనం డైరెక్ట్గా చెప్పకూడదు కానీ అది వేరే విషయం అనుకోండి. పోనీ అలా చేస్తూ నన్ను చూడకూడదు, చూసిన వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళు అంటే అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ నిన్న ఒక ఛానల్లో చూసాం, అభిమాన సంఘాలు కూడా వచ్చాయి, దానికి అధ్యక్షులు కూడా వచ్చారు, అనసూయ అభిమానుల సంఘం అని ఎట్లా చూడొచ్చు దాన్ని? అది చాలామంది వచ్చేస్తారండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10,000 పెడితే 100 మంది పైకి వచ్చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, ఆడెవడో తెలియదు అసలు, మనకి ఏది విన్నరో ఎవరో అసలు ఎవరెవరో తెలియదు. 4-5 షోలు చూసేదాకా ఏం చేస్తాడో తెలియదు. కానీ అయ్యేటప్పుడు మాత్రం వీధులు మొత్తం బ్లాక్ అయిపోయినట్టుగా చూపించేస్తారు. కావాలని ఉంటుంది ప్రతిదానికి కూడా. ఇది ఎలాగంటేనండి, అసలు జనాలు ఎంత పని పాట లేకుండా కొట్టుకుంటున్నారో ఈ కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కొన్ని ఛానల్లోనూ లేదా కొన్ని ఇప్పుడు నడిచి వెళ్తూ ఉంటే 100 లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. అంటే ఎంత కరువులో చూస్తున్నారో అర్థమవుతుంది మనకి. అంటే ఒక పనికొచ్చే విషయం వీడియో చూసారంటే అర్థం ఉంది. లేదా అటువంటి ప్రతి చెత్త వీడియోని కూడా చూసి మనం లక్షల్లో ప్రమోట్ చేసేస్తున్నాం. అలాగేంటంటే అది ప్రతి విషయం ఇంకా అలాగే ఉంది. ఒక ఇంటర్వ్యూలో సీతక్క గారు కూడా చెప్పారు, మినిస్టర్ సీతక్క గారు, నిండుగా బట్టలు వేసుకుంటేనే అందం అనేది ఆడవాళ్ళకి, అవునండి, నిండు బట్టలు వేసుకొని మాత్రమే ఉండాలని చెప్పింది. అవునండి. ఆ తర్వాత 1-2 గంటల లోపే అనసూయ గారు మళ్ళీ ఒక పోస్ట్ చేశారన్నమాట. ఎట్లా చూడొచ్చు అసలు? మళ్ళీ అది యాక్చువల్గానండి పద్ధతి గల వాళ్ళు చెప్పే మాటలు పద్ధతిగానే ఉంటాయి. అది పద్ధతి లేని వాళ్ళకి నచ్చవు. ఏమండి, ఇప్పుడు సపోజ్ మనం నీకంత నిజంగా ఇది ఉంటే కనుక తిరుపతి ఒకసారి చెప్పాను నేను, తిరుపతి వెళ్తాం మనం, సాంప్రదాయ దుస్తులు ధరించండి, చూడీదారులు వేసుకోండి, లేదా శారీ కట్టుకోండి అని ఉంటుంది. నా ఇష్టం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు వస్తాను, నాకు స్వేచ్ఛ ఉంది అని అనుకుంటే నేను రానివ్వరు, బయటికి గంటేస్తారండి. నీకు స్వేచ్ఛ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. ఆ కట్టుబాట్లు మనకు రోడ్ల మీద లేకపోతే ఎక్కడ పడితే అక్కడ లేక నిన్ను అలా తిరగనిస్తున్నారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నిన్ను తిరగొద్దని చెప్పడం కాదండి, కానీ ఏంటంటే నీ స్వేచ్ఛని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకు వాడు. స్వేచ్ఛ అనేది వదిలేస్తే నీ ఇష్టం, రేపు చాటింగ్లు చేస్తావు, ఎల్లుండ ఇంకా రకరకాలు. ఏమంటే ఆవిడ ఎలాగంటే, ఇప్పుడు సపోజ్ మొన్న శివాజీ గారు ఒక మాట మాట్లాడాను అనుకున్నాం. ఎలాగంటే స్త్రీ ప్రకృతి లాంటిది అని చాలా మంచి మాట వాడారు. ఎవరన్నా మెచ్చుకున్నారండి? కానీ ఆ సామాన్లు లేకపోతే ఆ దరిద్రం అనేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కడో రెచ్చిపోయాడు. ఇంత గొప్ప మాటతో పోల్చాడు రమ్మని ఒక్కడ మెచ్చుకోలే. అంత గొప్పగా మాట్లాడేసే అనసూయ పోనీ ఆవిడ పద్ధతిగా పోనీ
ఏదో బట్టలు వేసుకుని అమ్మ నిజంగా నువ్వు దేవతలాగా ఉంటావు అనిపిస్తారు మనకి కొంతమంది ఆడవాళ్ళు బట్టలు కరెక్ట్గా వేసుకుంటే నిజంగా మనకి చాలా ముచ్చటేస్తుంది. అటువంటి వాళ్ళు చూస్తే మనకి ఒకసారి మంచి స్మైల్ ఇస్తే మనం ఎంతో మన మనసు కూడా తేలిక పడిపోయినట్టుగా ఉంటుంది. అటువంటి వాళ్ళు కాకుండా అటువంటి బట్టలు వేస్తే ఇది ఎవతరా మరి ఇది ఎవరో నేషనల్ ఇదిలా ఉంటుంది అనుకుంటాం మనం. ఇది తప్పుగా అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే వాళ్ళ బట్టలను బట్టే వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మారిపోద్ది మనకి. అంతేగాని నిండుగా చీర కట్టుకున్న దాని విలువ నిండుగానే ఉంటుంది, బట్టలు వేసుకునే దాన్ని బట్టి వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇప్పుడు నా అన్వేష్ మనం ఏదో చెప్తున్నాం కదండి, అన్వేష్ ఎలాగంటే అది దేవతల మీదకి కావాలని లాగేస్తారు. ఇక్కడ కాంట్రవర్సీలు చాలా ఉంటాయి. ఇప్పుడు అన్వేష్ కూడా చాలా మంచి సందర్భాల్లో చెప్పి సజ్జనార్ గారితోనే స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్న మనిషి. అయితే ఒక్కొక్కళ్ళు ఇలాగ అంటున్నారు కదని